హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. హ్యాపీ న్యూ ఇయర్. నేనైతే ఇప్పుడు మా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తారో చూపిస్తాను. ముందుగా మనం చేపలను అంతా ఇలా నీట్గా పసుపు సాల్ట్ వేసుకొని మంచిగా క్లీన్ చేసి ఆ స్మెల్ అనేది పోతుంది. అలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, రా మ్యాంగో, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ ఇలా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చేపల కూరతో పాటు నేను చేపల ఫ్రై కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక ప్లేట్ తీసుకొని అందులో అల్లం పేస్ట్ నాకు ఎప్పుడు రెడీగా ఉంటుంది. కొంచెం అల్లం పేస్టు, దానికి సరిపడా కొంచెం ఉప్పు, ఇంకా కారము, కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, వంట నూనె, ఆయిల్ వేసుకొని అది మొత్తం చేత్తో మంచిగా మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ని ఇప్పుడు మనకి ఎన్ని చేపలు కావాలో అలా అన్ని చేపలకి ఇది పేస్ట్ అంతా పూసేసి ఒక 1-2 అవర్స్ కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకో ఆ పేస్ట్ అనేది మొత్తం చేపలకి పట్టి మంచిగా మనం ఫ్రై చేసినప్పుడు టేస్ట్ ఉప్పు కారం తగిలి ఫ్రై అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలు ఎప్పుడు ఫ్రైయే ఇష్టపడతారు, అందుకోసం వాళ్ళకి ఫ్రై అనేది కంపల్సరీగా చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఫ్రైకి రెడీ చేసి పక్కన పెట్టేస్తున్నాను. కర్రీ కూడా ఏం కావాలని పక్కన పెట్టుకుంటున్నాను చూడండి. చింతపండు పులుసులో ముందరే కొంచెం సాల్ట్, పసుపు, కారం అవన్నీ యాడ్ చేసుకుంటే ఆ పులుపుకి తగ్గట్టు మనం కర్రీ చేసే ప్రాసెస్ ఈజీ అవుతుంది అనమాట. మా మదర్ ఎప్పుడు ఇలానే చేస్తారు. సేమ్ నేను కూడా ఆ ప్రాసెసే ఫాలో అవుతాను అనమాట. మనం ఫిష్ కడిగి పక్కన పెట్టేసాం కదా, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఈ ఫిష్ కర్రీ కోసమే నేను ఇలాంటి కడాయి మా మదర్ బై చేసి ఇచ్చారనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానికి సరిపడా ఆయిల్ వేసేసి ఆవాలు, మెంతులు, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవన్నీ వేసుకోవాలి. అవన్నీ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక అల్లం పేస్ట్ అని చెప్పారు కదా, అల్లం పేస్ట్ అనేది ఒక 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి కర్రీలో ఆ నీసు వాసన అనేది లేకుండా కర్రీ టేస్ట్గా బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్స్ అవన్నీ బ్రౌన్ కలర్ అయినాక మనం ముందరే చింతపండు పేస్ట్ చేసి అది పులుసు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పులుసు అనేది యాడ్ చేయాలన్నమాట. అందరూ అయితే చేపలు ఫ్రై చేసినాక పులుసు వేస్తారు, కానీ నెల్లూరు స్టైల్లో మాత్రం ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడే ఆ ఫిష్ అనేది యాడ్ చేస్తారనమాట. ఇంకో పక్కన చూడండి సంగటి కూడా రెడీ చేస్తున్నాను. అన్నం ఉడికింది, ఒక గిన్నెలో వేసుకునేది బాగా మెత్తగా పేస్ట్ అయ్యి వాటర్ పోసి సాల్ట్ వేసి అది ఉడుకుతూ ఉంటుంది. ఇలా చేపలు ఉడుకుతూ ఉన్నాయి చూడండి. కర్రీ అనేది ఉడికి దగ్గర పడుతున్నప్పుడు మనం ఫిష్ అనేది క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫిషెస్ అన్నీ దాంట్లో వేసేసేయాలన్నమాట. 1 by 1గా విరిగిపోకుండా సైడ్కి చూసుకొని మన ఫిషెస్ అన్నీ వేసేసి ఊరికే మనం గెంటితో అయితే కర్రీ అనేది టచ్ చేయకూడదు, ఎందుకంటే మనకి ఫిష్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కదా, బ్రేక్ అయిపోతుంది. అందుకని ఇలా బాగా ఒక 1/2 అవర్ వరకు ఇలా మంచిగా ఉడికి ఇలా ఆయిల్ అంతా పైన వెళ్తున్నప్పుడు ఇంకా మనకి ఫిష్ కర్రీ ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద ఫిష్ కర్రీ అయిపోయింది అన్నట్టు అనమాట. ఒక 5 minutes మూత అనేది పెట్టామనుకో ఈవెన్గా బాయిల్ అయిపోతుంది. చూడండి పక్కన స్టవ్ మీద నేను సంగటికి కూడా అన్నం అనేది బాగా మెత్తగా పేస్ట్ ఉడుకుతూ ఉంది. మనం సంగటి చేసేటప్పుడు దానికి కొంచెం సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేస్తే ఆ అన్నం అనేది అంత దగ్గరికి వచ్చినాక అప్పుడు మనం రాగి పిండి అనేది దాంట్లో యాడ్ చేయాలన్నమాట. చూడండి ఇలా బుడగలు వస్తుంటే అన్నం అనేది మెత్తగా పేస్ట్ లాగా కావాలి. ఇంకా చూడండి ఫిష్ కర్రీలో ఫిష్ కర్రీ అంతా దగ్గర పడింది కదా, అప్పుడు మనం మామిడికాయ ముక్కలు, నెల్లూరు చేపల పులుసులో కంపల్సరీగా మ్యాంగో అనేది అంటే రా మ్యాంగో ఉంటుంది, అది కంపల్సరీ వేస్తారు. ఎందుకంటే ఆ పులుపు తగిలి మనం తినేటప్పుడు ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. ఇదేందో చూడండి ఇంకా ఆ పొడి అనుకుంటున్నారా, ఆవాలు, జీలకర్ర, ధనియాలు మనం లైట్గా ఫ్రై చేసుకొని ఆ పొడి అనేది యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్గా సూపర్ ఉంటుంది. లాస్ట్ ఇంకా మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఇంక మన ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సంగటి గోర్జున అన్నం అనేది బాగా దగ్గర పడ్డాక నేను ఒక కప్పు రాగి పిండి వేసేసి దాన్ని మొత్తం గెంటితో ఊరికి కలపకూడదు, వేసేసి ఒక మినిట్స్ మూత పెట్టేసి అది తీస్తే చూడండి ఇలా అంతా దగ్గరగా మొత్తగా అవుతుంది అనమాట. తర్వాత మనం దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఇలా మనకి రౌండ్ బాల్స్గా కావాలంటే మనకి ఎలా కావాలంటే అలా చేసుకుంటే ఇంకా రాగి సంగటి ముద్ద రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు చేపల పులుసుతో తింటే అసలు కాంబినేషన్ అదిరిపోతుంది. చేపల పులుసు విత్ రాగి సంగటి. నెల్లూరులో ఇది ఫేమస్ చేపల పులుసు ఇంకా రాగి సంగటి అనేది మెనూలో ప్రతి మ్యారేజెస్లో కూడా యాడ్ చేస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ నేను ఫిష్ ఫ్రైకి చూపించా కదా, అది ఈవినింగ్ ఫిష్ ఫ్రై చేశాను చూడండి. అది మసాలా అంతా బాగా పట్టి ఫిష్ ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా పిల్లల కోసమే ఫిష్ ఫ్రై ఎప్పుడు చేస్తే వాళ్ళు పులుసులో వాళ్ళకి తినడం రాదు. పిల్లలు ఎప్పుడు యూజువల్గా ఫిష్ ఫ్రై అనేది ఇష్టపడతారు కదా, అందుకని ఫిష్ ఫ్రై చేసినాను. పక్కన ఆమ్లెట్ కూడా వేస్తున్నాను చూడండి. ఫిష్ ఫ్రై అనేది బాగా వేగిపోయింది. 2 సైడ్స్ బాగా మంచిగా వేగినాక ప్లేట్లో తీసుకొని ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చితో మనం గార్నిష్ చేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది కూడా రెడీ అయిపోయింది. ఇవాళ అయితే మాకు చేపల పులుసు ఇంకా ఫిష్ ఫ్రైయే మా డిన్నర్లో అనమాట. ఫిష్ కర్రీ ఎప్పుడైనా చేసిన పక్క రోజుకి సూపర్గా ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.